చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎలా అన్న తమ్ముడు అనే ఉంటుందా, లేకపోతే ఫ్రెండ్సా, లేకపోతే అరే ఊరే అనుకుంటారా? అరే ఊరు నేను అరే అనగానే నన్ను అరే అంటాడు. పెద్ద నేను అరే మాకు అనే మా బ్రదర్స్ మా అరే అనేవాళ్ళం కాదు. మా పెద్ద నేను కూడా మావాడు అరే ఏమయ్య అనుకుంటేవాళ్ళం. అదే చాలా అసలు మేము బ్రదర్స్ కన్నా స్నేహితులుగానే ఎక్కువ మాకు. చాలా క్లోజ్ గా ఉంటాయి, అన్ని షేర్ చేసుకుంటాం, అన్ని బ్రహ్మాండంగా. కష్ట సుఖాలు గానీ ఇంకంతకన్నా లోతుకి వెళ్ళదు, మంచి చెడుదు. అంతకన్నా లోతుకి వెళ్ళదు అన్నాక. అవునా? ఏంది అంతకన్నా లోతుకి వెళ్తే మీ కళ్ళ నీళ్ళు వస్తున్నాయి? నీళ్ళు కాదు నీళ్ళని కాదు, అంటే ఇంకా ఇంకా చెడ్డగా అలవాట్లు కూడా జరుగుతారేమో భయం తప్ప. నీళ్ళ గురించి కాదు, దానికి ఏముంది అంటే బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం ఉంటాం. దానికి ఇప్పటికి కూడా, ఇప్పుడు ఇందాక వచ్చినప్పుడు కూడా ఫోన్ చేశాను, ఇట్లా చేతనే విడి పెట్టుకుపోయావా అది చెబుతున్నాడు. ఓకే, చాలా ఫ్రెండ్లీగా. బట్ కోటశంకర్రావు గారు, ఏంటి సార్ అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే మీ ఫ్యామిలీ. నాకు 3 పిల్లలండి, ఒక అబ్బాయి 2 అమ్మాయిలు. మా అబ్బాయి డాక్టర్ డెంటిస్ట్, మా అమ్మాయిలు 2 బ్యాంక్ ఆఫీసర్స్. అల్లుళ్ళు వాళ్ళని సేవాళ్ళు చెట్లు. ఎవరు ఇండస్ట్రీకి రాలేదు? రావటం అంటే నేను నాకు యవనంలో మంచి నాటకాలు వేసే రోజుల్లో మా అబ్బాయి పేరు నటరాజ్ అని పెట్టుకున్నా. యాక్టర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు అంటారే అట్లా. నా డాక్టర్ నటరాజు అయ్యాడు, యాక్టర్ నటరాజు అలా. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అది ఈ కళారంగం యాక్టింగే కాదండి. ఏదైనా నా పాయింట్ ఏంటంటే అది తోస్తే రాదు, అది రావాలి, లక్ ఉండాలి. ఇప్పుడు మనం అంటాం చాలా మంది, కొంతమంది పెద్ద పెద్ద యాక్టర్స్ డైరెక్టర్స్ వాళ్ళ పిల్లల్ని చేసుకోలేకపోయారు. పేర్లు ఎందుకు మనకు తెలియదు, ఉదాహరణ తెలుసు చాలా మంది. అది తోస్తే రాదు, కలిసి రావాలి. ఒకసారి కలిసి రావడం జరిగితే నీకేమన్నా లేకపోయినా వెళ్ళిపోతాం ప్రవాహంలో. ఫలానా వాడు కొడుకు, ఫలానా వాడి తాలూకు అనేది కొంతవరకే. ఎంట్రీ వచ్చిన తర్వాత సక్సెస్గా, సక్సెస్ మీద సక్సెస్ ఇంపార్టెంట్ అవ్వాలి. కానీ నా స్థాయి వాటికంటే సక్సెస్ కి నేను ప్రూవ్ చేసుకునేంత పాత్ర తాగల. ఉన్నాయి, అంకురం సినిమా చేసాం, సోతదాలు చేసాం, కానీ అది చాలదు. అంకురం మంచిగా ఉంటుంది, చాలా మంచి క్యారెక్టర్. చిరుకొండ నేషనల్ అవార్డు వచ్చింది, డైరెక్టర్ ఉమామేశ్వరరావు ఆయన కొడుతూ ఫస్ట్ డైరెక్టర్ నంది అవార్డు వచ్చింది. చెబుతున్నా అసలు నా అదృష్టం ఏంటంటే నేను ఏ సినిమా కానీ టీవీ కానీ వెళ్తే వీడు క్యారెక్టర్ పనికిరాడు అనే పాయింట్ లో తీశారు నన్ను. ఎప్పుడు ఏదో డేట్లు కుదరకు, ఇంకో వ్యాపారం కుదరకు మానేశారు, కానీ నన్ను అసలు బిహేవియర్ కూడా మంచివాడు కాదని అనే పరిస్థితి. హాయిగా మంచి ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాం, మంచి కళాకారుడిగా పోయింది. కానీ ఎందుకంటే అవకాశాలు రావాలి కదా, రాలేదు. టీవీలో నాకు నెలకి 20 టీవీ చేస్తుండేవాడిని అండి. అసలు 2 సార్లు వెళ్ళి పక్కన ఇంకో ట్రై చేద్దామని ఆలోచన, టైం కూడా ఉండేది కాదు, ఆలోచన ఉండేది కాదు. 60 మెగాలంటే మాట్లాడండి. అవకాశాలు రాక సినిమాలలో టీవీ వైపు తిరగాల్సి వచ్చిందా? అలాగే అంటే 2 సైమల్టైనస్ గా 2 చేస్తున్నాం. ఇప్పుడు చాలా మంది చేస్తున్నాం, దీంట్లో ఎక్కువ బిజీ అయిపోయాం, దాంట్లో రాలేదు. అప్పుడు కొంత ఇంకోటి ఏంటంటే మేము మొదట్లో ఆర్టిస్టులుగా వచ్చినప్పుడు టీవీ ఆర్టిస్ట్ అని ఒక చిన్న చూపు ఉంటుంది. పెద్ద డైరెక్టర్ సినిమాల్లోనే మంచి ఆర్టిస్ట్ కానీ ఓవర్ ఎక్స్పోజర్ వద్దులే అని అవాయిడ్ చేసిన వాళ్ళు నాకు తెలుసు. ఇప్పటికి కూడా ఉంది కదా? ఇప్పటికి ఉందంటే ఇప్పుడు అదే చెబుతున్నా, ఇప్పటికీ ఉంది. మెయిన్ కి బ్యాంక్ వేసే వేషాలు ఎవరండి? ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాల్లో అనకూడదు కానీ పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇస్తుంటారు, రంగస్థానం అని పెడతారు. వాడు అసలు ప్రూవ్ చేసుకోవడానికి ఊరికి ఒక 2 వాడు ఎందుకు వేసామని ఏడ్చేటట్టుగా ఉంటాయి పాత్రలు. వీళ్ళు సినిమాకులకి ఏదో మంచి పాత్ర ఇస్తాడని ఇస్తే ఉండవు. అది ఏంటంటే వాళ్ళకు కూడా ద్వేష ఉండదు ఆ టైంలో. అంతే, సంక్రాంతి అభిమానం ఉంటుంది. కానీ నన్ను ఒకసారి పాపినేడు గారు అంటే నాకు దేవుడిలా ఉంటుంది మనిషి, డైరెక్టర్ విజయ పాపినేడు గారు అంటే. ఓ సినిమాకి నాతో వేషం ఇచ్చారు, మెడ్రాస్ తీసుకెళ్లారు. బ్యాంక్ సెలవు పెట్టి వారం రోజులు హోటల్లో ఉన్నాం, షూటింగ్ జరుగుతుంది. రోజు వెళ్ళటం, ఈ క్యారెక్టర్ మేకప్ చేయడం కాదు. వారం రోజులు అసలు నాకు వేషం లేదు. ఏదో రోజుకు వేషం ట్రై చేస్తున్నారు, కుదరటంలా. 8 రోజులు అయిన తర్వాత గురుగారు నాకు ఆఫీస్ పోతుందండి, సెలవు వెళ్ళిపోతానంటే సరే వెళ్ళండి సార్, సినిమా కూడా వచ్చేసారు. తర్వాత అన్నా అనమాట, ఏమండి నన్ను భలే పని చేశారండి, మీరు వారం రోజుల నుంచి చేశారు, నన్ను చాలా ఇన్సల్ట్ చేసిన ఫీల్ అవుతాను అంటే అన్నాడు. నేను ఇన్సల్ట్ చేయాలంటే వారం రోజులు హోటల్లో పెట్టి ఖర్చులు పెట్టి చేస్తానటయ్యా, లేదు ఆ టైం అంతే, ఏదో చేయాలి, ఇంకేదో గొప్పగా చేయాలని అనుకున్నాం, కుదరలేదని. అలాగా రకరకాలు. ఆయన నిజంగా మన అంత వ్యర్థం చేయాలని అక్కడ తీసుకెళ్ళి వారం రోజులు పెట్టాలా? వాళ్ళు ఏదో వాళ్ళ లెక్కలు 14 ఉంటాయి, ఆబ్లిగేషన్స్ ఉంటాయి, రకరకాలు. వెళ్ళి అడిగేవాళ్ళు డైరెక్టర్ ని తప్పు లేకుండా మీ వంతుగా? నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడు కూడా ఎప్పుడు అదో చెప్తున్నాక నేను వెళ్ళి కలవటం తక్కువ. బట్ ఇంత పేరు సంపాదించుకున్న తర్వాత ఇండస్ట్రీలో కావచ్చు, బయట కావచ్చు, ఇప్పటికి కూడా మన ఐడెంటిటీ కాకుండా పలానా కోటా శ్రీనివాసరావు గారు తమ్ముడు ఈయన
అని పిలుస్తున్నప్పుడు కొంత బాధ ఉంటుంది, కొంత హ్యాపీ ఉంటుంది, చిరాకు ఉంటాయి, మూడు ఉంటాయి. ఏ అది- మనిషికైనా కామన్, అది ఒప్పుకోవాల్సిందే. అది తప్పదండి అది. మీకు ఎలా అంటే ఇనిషియల్ డేస్ నుంచి అంటే ఇప్పుడు వరకు చూస్తున్నారు కదా. అటు కదా ఏంటంటే పలానా కలెక్టర్ గారి దగ్గర పని ఉంది అనుకున్నాం అనుకోండి, వెళ్దాం పదే నీకు కలెక్టర్ గారు తెలుసు, మనం వాడు తెలుసుగా అని శ్రీనివాసరావు తమ్ముడిగా తెలుసు, శ్రీనివాస ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అది నేను అంటాను. ప్లస్ కానీ ఏంటంటే ఆడి తమ్ముడు రా అనేది అంటారు, మరి తప్పదు అది. అది వాయిస్ పెట్టకున్నది ఎందుకు లేదు అంటే అది తప్పదండి. దాని మంచి నాకేంటంటే నాకన్నా ముందు నా శ్రీనివాసరావు బ్రదర్ గ్లామర్ వెళ్ళిపోద్ది. ఇక శ్రీనివాసరావు బ్రదర్ ఎవరండి అంటే శ్రీనివాసరావు బ్రదర్ కదా అని అంతే తప్ప రంగస్థలం మీద తెలిసిన వాడైతే ఆయన కరెక్ట్ అతను రీప్లేస్ చేసి పెట్టక్కర్లా, మనని మంచి వేషం ఇద్దామని ఆలోచన ఉండాలి. ఏవో రకరకాల అవన్నీ అది ఒక రకంగా ఇబ్బంది ఉంది. అబ్బా వాయిస్ కూడా అట్టాగా ఉంటుంది అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది ఒక్కోసారి చూడండి మీరు, మనం కూడా కానీ పెద్ద హీరోలు ఉన్నారు, అచ్చం తాతలు అచ్చం నాన్నలా ఉంటాడు అంటే అది మరి జనం యాక్సెప్ట్ చేస్తారు కదా. అచ్చం అట్టాడు అని చేస్తారు, అచ్చం అట్టాగా మాట్లాడతాడు అంటే అదేంటంటే మరి అది మన లక్కే బాస్. దానివల్ల అది కూడా అనుకుందామంటే అది కూడా కాదు, వాడు తమ్ముడు అన్న గ్రామర్ రావాలి, మరి వేషం మంచి వేషం రావాలి, కానీ రాదు అంతే దానికి. బట్ ఆయన సినిమాలకి చాలా సినిమాలకి ఆయన బిజీగా ఉన్న టైంలో మీరు డబ్బింగ్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి కదా. కొద్దిగా ఉంటాయి కదా. లేదు అంటే ఆయన కన్నడంలో మిగతా లాంగ్వేజ్ వేసిన వాడు తెలుగు సినిమా డబ్ చేసినప్పుడు చెప్పాను, అట్టా చెప్పాను. స్ట్రైట్ క్యారెక్టర్ కన్నడంలో చేసాడు 2 సినిమాలు, వాడే వ్యాపారం ఉంటుంది కదా తెలుగు డబ్ చేసినప్పుడు, అప్పుడు అతను ఆయన వాయిస్ చెప్పా కానీ స్టేట్ పిక్చర్స్ లో లేదు. సార్ ఆయనకి ఆ బాడీ లాంగ్వేజ్ అంటే ఆ వాయిస్ అంటే డైలాగ్ డెలివరీ కానీ ఒక అంటే సపరేట్ జోనర్ ఆయన ఎంచుకున్నారు. అంటే ఎంచుకోవటంలో కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ నుంచి వస్తుంది. అబ్జర్వేషన్ అండి, మనిషిని చూసి మీతో మాట్లాడుతాడు, మేము లక్ష్యంగా తీసేస్తాడు, బాగుంది ఎక్కడో వాడతాడు అనమాట. చాలా మంది నాకు మా వాడు వేసే క్యారెక్టర్ చాలా క్యారెక్టర్ మా ఊళ్ళో కూడా అంతమంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అబ్జర్వ్ చేసేవాడు అది కొట్టేవాడు అంటారు ఒకసారి అంటే అవన్నీ అబ్జర్వ్ చేస్తాడు, అబ్జర్వ్ చేసి పట్టుకుంటాడు, ఎక్కడైనా అవకాశం ఉంటే ఉపయోగిస్తాడు. ఇప్పుడు ఒక వే వచ్చిన తర్వాత వాళ్ళు జనానికి కూడా వాడు ఏం చేసినా బాగుంటుందని స్టేజ్ వచ్చిన తర్వాత వెళ్ళిపోద్దండి రకరకాల ఏ మ్యారేజ్. ఇప్పుడు డైలా రామారావు చెప్తేనే వాడేలా మనం చెప్పగలం, చెప్పాలి ఆ మహానుభావుడు వాడు చెప్తేనే ఆ గ్లామర్ అంటే అదే కదా. మరి ఇప్పుడు అంత పేరు వచ్చిన తర్వాత ఫ్యామిలీలో గానీ లేకపోతే రిలేటివ్స్ లో గానీ ఎలా ఉంది సార్ ఆ చేంజ్? ఎలా ఉంది ఒక్కసారిగా? అంటే శ్రీనివాసరావు గారు 20 years బిజీగా ఉంటారు నాకు తెలిసి. 25 years తను అంతే, వాడు ఒక మంచి లేదు చెడు లేదు, ఎవరిని కలవటం లేదు, పిల్లలు ఫ్యామిలీ కలవడం టైం ఉండేది కాదు, ఏదో అట్టా అంతే. అది ఈ లైఫ్ అంటే ఆ లైఫ్ కావాలని కోరుకుంటే అంతేగా. మరి హీరోలు అంటే ఏంటంటే వాళ్ళు 2 సంవత్సరాలు సినిమాలు చేస్తారు, వాళ్ళ టైం రెస్ట్ తీసుకుంటారు. 10 మంది హీరోలకు వీళ్ళు ఉంటారు కదా, అలాగే 30 రోజులు బిజీ ఉండే మనుషులు, తప్పదు మరి అంతే. ఫ్యామిలీని మిస్ అయ్యారు బాగా ఆయన. బాగా ఏం చేస్తున్నారు పిల్లలు ఇప్పుడు? పిల్లలు కుర్రాడు ఏదో ఇబ్బంది అని తెలుసు కదా, చనిపోయారు. పిల్లలిద్దరు ఇక్కడ సెటిల్ అయ్యారు బాగా, వాళ్ళు బాగానే, వాళ్ళంతా హైదరాబాద్ అని ఉంటారు. 2 అమ్మాయిలు కదా? 2 అమ్మాయిలు, పిల్లలిద్దరు వాళ్ళు హౌస్ వైఫ్ గానే ఉంటారు. కుర్రాళ్ళు ఇద్దరు, ఒక ఆయన సీఏ, పెద్దలు సీఏ, రెండో అతను బ్యాంక్ ఆఫీసర్, బాగానే వాళ్ళు హ్యాపీ. ఇప్పుడు కొడుకు పిల్లలు ఏం చేస్తున్నారు? కొడుకు పిల్లలు 2 అబ్బాయిలు అనుకుంటా కదా. పెద్ద మనవాడు ఇంజనీరింగ్ అయిపోయి ఎంటెక్ చేస్తున్నాడు, రెండో అతను బీటెక్ చేస్తున్నాడు. పిల్లలు పైకి వచ్చారు, మంచి ఇంటెలిజెంట్ పిల్లలు మనవాళ్ళు. ఎవరైనా వస్తున్నారా యాక్టింగ్ లోకి? లేదు, అస్సలు లేదు. వాళ్ళు మా శ్రీనివాసరావు అబ్బాయి రావాలని ఇప్పుడు వాడే వస్తాడు అనుకున్నాం, పాపం తప్పు కొట్టింది. చేశాడు 2 సినిమాలు చేశాడు, చేశారు అప్పుడు కూడా, ఏదో పాపం బ్యాడ్.